చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ డాక్యుమెంట్ రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ టు ఈ మెస్సీ ఏరియాలో రైట్ ఓవర్ హియర్. ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ డ్రీమ్ ఆఫ్ సెట్టింగ్ అప్ ఎన్ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ఇన్ మై ల్యాండ్ ఆఫ్ 2.34 acres which I got from my grandfather here. ఇక్కడే I want to record a document about how my life was going on. నేను అనుకున్న పద్ధతిలో నా ప్లాన్స్ వెళ్తున్నాయా లేదా, లేకపోతే నేను ప్రస్తుతం ఉన్న 2026 జూన్లో ఏం చేస్తున్నాను అనే దానికి ఐ వాంట్ టు మేక్ ఏ డాక్యుమెంట్. The initial plan is to grow different varieties of crops in my 2.34 acres of land. దానివల్ల ఏంటంటే I want to generate some 5 lakhs of income from that 2.34 acres. ఎందుకంటే నాకు బేసిక్గా జాబ్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఐ హ్యావ్ బీన్ టు సెవరల్ జాబ్స్, చాలా జాబ్స్ చేశాను అండ్ చాలా రోజుల నుంచి నేను వీడియోస్ పెట్టట్లేదు. మీకు ముందుగానే చెప్పినట్టు నా ఫామ్ని ఇంటిగ్రేటెడ్ ఫామ్గా కన్వర్ట్ చేసే పనిలో నేనున్నాను అండ్ ఆ పనులన్నీ చాలా సాఫీగా జరుగుతున్నాయి. అండ్ నా ఫామ్ని రెడీ చేసే పద్ధతిలో చాలా సంఘటనలు నాకు ఎదురయ్యాయి. ఆ సంఘటనలో చాలామంది నన్ను 100 రకాలుగా అనుకున్నారు, చాలామంది చిన్న చూపు చూశారు అండ్ అవన్నీ నేను ఒక డాక్యుమెంట్ లాగా చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 4-5 months I uploaded a video about myself. So that was the plan and let's go. బేసిక్గా ఈ స్టోరీ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే నా పొలంలో బోర్ వేయించడం దగ్గర స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం వ్యవసాయం చేయాలంటే నీళ్ళు అనేవి మ్యాండేటరీ కాబట్టి ఐ వాంట్ టు క్రియేట్ ఎన్ ఇన్కమ్ సోర్స్. నాకు ఎలాగో ల్యాండ్ ఉంది కాబట్టి ఆ ల్యాండ్లో ఒక ప్లాన్ అనుకున్నాను. అదేంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఫామ్. అంటే మనకున్న ల్యాండ్లో డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ని గ్రో చేసి అండ్ ఒక ఎకో సిస్టమ్ తయారు చేయాలి. ఈ రెగ్యులర్ ఫార్మింగ్కి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్కి చాలా తేడా ఉంటుంది. ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ ఫార్మింగ్ చేస్తే మనకు అందులోని ఏం మిగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్గా మా పొలాల్లో ఎక్కువ వరి పండిస్తారు అండ్ ఈ వరికి ఆల్మోస్ట్ మహా మిగిలితే ఒక 30,000-40,000 రూపీస్ ఒక పంటకు మిగులుతుంది. అలా చూసుకుంటే ఒక 2 పంటలకి ఒక 80,000 ఖర్చులన్నీ తీసేసి మిగలొచ్చు. బట్ 80,000 మనకి ఇప్పుడున్న రోజుల్లో ఏమాత్రం సరిపోదు. సో ఐ డిసైడెడ్ టు జనరేట్ మోర్ ఇన్కమ్ ఫ్రమ్ దట్ ల్యాండ్. దానికి ఒక దారి కనపడింది, అదే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. అండ్ ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో స్పెషాలిటీ ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ని గ్రో చేయొచ్చు అండ్ హై ఈల్డింగ్ కమర్షియల్ టైప్స్ గ్రో చేసి మనం వాటి నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. ఐ వాంట్ టు మేక్ ఎన్ ఇన్కమ్ ఆఫ్ 5 lakhs per annum. ఒక జాబ్ చేసే విధంగా ఎలా అయితే మనకు డబ్బులు వస్తాయో సేమ్ అదే విధంగా ఒక 5 lakhs ఇన్కమ్ని నా లైఫ్లో నాకు ఇబ్బంది లేకుండా ఉండడానికి సెటప్ చేయాలనుకున్నాను. ఇదే ఈ బేసిక్ ఐడియా. నవ్ ఐ వాంట్ టు టెల్ ద ఎగ్జాక్ట్ ప్లాన్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది నా పొలం, ఇక్కడ పెన్సిల్గా ఆకారంలో కనపడుతుంది కదా, అదే నా పొలం. అండ్ ఈ పొలంలో దగ్గర 7 మడులు ఉన్నాయి. ఇక్కడ నెంబరింగ్ ఇస్తున్నాను చూడండి. ఈ 7 మడుల్ని ఇంటిగ్రేటెడ్ ఫామ్గా తీర్చిదిద్దాలనేది నా ఒపీనియన్. అండ్ ఒక్కొక్క మడిలో ఒక్కొక్క ప్లాన్ అనమాట. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క క్రాప్ వేయాలని. అండ్ ఇక్కడ 7th మడి ఉండేది ట్రయాంగిల్ లాగా ఉంది కదా, దీన్ని ఒక పాండ్లా చేయాలని నా థాట్ అనమాట. అండ్ ఇక్కడ ఈ లైన్స్లో ఉన్నదంతా కొబ్బరి చెట్లు వేసి దాని నుంచి ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేయాలన్నది ప్లాన్. అండ్ 1 ఎకరానికి మనకి 50 కొబ్బరి చెట్లు పడతాయి. మనకి ఇక్కడ 2 ఎకరాలకు పైన భూమి ఉంది కాబట్టి ఆ లైన్స్లో మనం కొబ్బరి చెట్లు వేసుకుంటే ఆల్మోస్ట్ 1 acre కానీ 1.5 acres కానీ సంబంధించిన కొబ్బరి చెట్లు మనం ఆ లైన్స్లో వేయచ్చు. అండ్ ఇక్కడ కనిపించిన మళ్ళల్లో ఒక్కొక్క క్రాప్ వేయాలన్నది ప్లాన్. ఫస్ట్ మళ్ళీ వచ్చేసి మనం వెజిటబుల్స్ని సాగు చేద్దాం అనేది ప్లాను. అండ్ సెకండ్ దాంట్లో కూడా వెజిటబుల్సే. అలాగే 3rd and 4thలో ఫ్లవర్స్ అంటే హార్టికల్చర్కి సంబంధించినవి కానీ, లేకపోతే 4thలో యానిమల్ హస్బెండరీ అంటే మనం క్యాటిల్ని ఏదన్నా పెంచుకున్నా కానీ. అండ్ 5th, 6th వచ్చేసి మనం ఆ క్యాటిల్ రేరింగ్ చేసుకున్నప్పుడు దానికి ఇంకా ఫీడింగ్కి గ్రాస్ కావాలి కదా, అలాగని నేను ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఈ 7th వచ్చేసరికి ఒక 70 cents దాకా ఉంటుంది. ఆ 70 centsలో ఒక పాండ్ని ప్లాన్ చేసుకుంటే మనకు అది ఒక వాటర్ ట్రెంచ్ లాగా మనకి వాటర్ రీఛార్జ్ అవుతూ ఉంటుంది. అండ్ మనం దాంట్లో
ఆక్వాకల్చర్ కూడా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 1 టన్ దాకా మనం దాంట్లో ఇన్కమ్ జనరేట్ చేసి, ఇదంతా చేసి నాకు ఒక 5 lakhs ఇన్కమ్ కనుక దీంట్లో తీయగలిగితే ఇట్ వుడ్ బి బెటర్ అని నా ఒపీనియన్. సో నౌ ఐ విల్ టెల్ ద హౌ దిస్ గోనా బీ హ్యాపెన్ అని. ఇప్పుడు దానికి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఒక 5 lakhs ఆ ఫామ్ నుంచి నేను ఇన్కమ్ ఎలా జనరేట్ చేద్దాం అనుకుంటున్నానండి. దాన్ని ఐ వాంట్ టు డీకోడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ 2 మళ్ళీ ఒక 2 types ఆఫ్ వెజిటబుల్స్ చేసుకుంటే 30 centsకి 30 centsకి మన ఖర్చులన్నీ పోను ఒక 40,000 కానీ 30,000 కానీ మిగిలితే ఆ 2 మళ్ళీకి మనకు ఆల్మోస్ట్ ఒక 60,000 70,000 వస్తుంది. సో అలాగే థర్డ్ మళ్ళీలో మనకి ఈ హార్టికల్చర్ సంబంధించిన క్రాప్ ఏదైనా వేస్తే, ఐ మీన్ ఒక మ్యారీగోల్డ్ కానీ లేకపోతే రోజ్ కానీ ఏదైనా ఫ్లవర్స్కి సంబంధించింది వేస్తే దాని నుంచి మనం ఆల్మోస్ట్ ఒక 70,000 అలాగా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు. ప్లస్ యానిమల్ హస్బెండరీ ఎలాగో ఉంటుంది కాబట్టి దాని స్కేల్ అంతా నేను ఇప్పుడప్పుడే చెప్పలేను, ఎందుకంటే మనం ఏ స్కేల్లో పెడదాం అనుకుంటున్నాం అనే దాన్ని బట్టే అంతా డిపెండ్ అయి ఉంటుంది. దాని ఫీడింగు, దాన్ని చూసుకోవడం ఇదంతా. సో అప్రాక్సిమేట్లీ మనం ఈజీగా ఒక 1 lakh కానీ ఇయర్లీ చూసుకుంటే ఒక 2 lakhs అయినా ఈజీగా దాని నుంచి మనం తీసేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 2 మళ్ళు మనం ఈ ఫీడింగ్కి గ్రాస్ కోసం వదిలేసుకున్నాం కాబట్టి దాని నుంచి మనకి ఎలాంటి ఇన్కమ్ మ్యాక్సిమం ఉండకపోవచ్చు. అండ్ లాస్ట్ ఒక పాండ్లో అనుకున్నాం కదా, ఇఫ్ ఇన్ కేస్ ఆ పాండ్లో మనం 1 ton కానీ 2 tons కానీ చేపలు ఆక్వాకల్చర్ చేసి పెంచుకోగలిగితే యావరేజ్గా ఒక 90,000 ఒక టన్ వేసుకున్న 8 monthsకి ఒకసారి ఒక క్రాప్ ఉంటుంది. సో 1.5 crop తీసుకున్నా లేకపోతే 1 crop తీసుకున్నా ఈజీలీ యూ కెన్ జనరేట్ 80,000 అలాగా జనరేట్ చేయొచ్చు. కొన్ని దాంట్లో ఖర్చులు మనకు ఒక 30,000 40,000 పోయినా ఈజీగా 50,000 అయితే జనరేట్ చేయొచ్చు. సో అండ్ ఇంకా మనకి గట్ల చుట్టూరు మనం కొబ్బరి చెట్లు వేస్తాం కాబట్టి మనం దగ్గర వేసుకుంటే ఒక 50 to 60 కొబ్బరి చెట్లు అయినా పడవచ్చు. ఆ కొబ్బరి చెట్ల నుంచి ఈజీగా ఒక 50,000 60,000 అయినా ఇన్కమ్ జనరేట్ అవ్వచ్చు. బట్ ఇదంతా లాంగ్ ప్రాసెస్. సో ఇది చేయడం చాలా కష్టం. బట్ ఇది చేసే క్రమంలో కూడా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను, ఎందుకంటే నా ప్లాన్ ఏంటో జనాలకి చెప్పకుండా ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళు ట్రెడిషనల్ ఫార్మింగ్కి అలవాటు పడిపోయి నేను ఏదైనా పొలంలో ఇన్నోవేటివ్గా వర్క్ చేయించినప్పుడు ఇది వీడికి ఎందుకు ఇలా చేయించాడు, వీడికి ఏం తెలుసు ఇది అన్నట్టు చూస్తున్నారు. సో చాలా బ్యారియర్స్ ఉన్నాయి దీని అంతటికి అవడానికి. బట్ ఐ కెప్ట్ ఏ టైం లైన్ ఆఫ్ ఒక 5 years నేను కంప్లీట్గా ఇది చేసి దాన్ని ఒక లైన్లో పెడదామని అయితే ప్లాన్. అండ్ దట్ వాజ్ ద ప్లాన్. అండ్ ఈ ఇంటిగ్రేటెడ్ ఫామ్ అనేది కూడా మాటల్లో చెప్పినంత ఈజీ కాదు, చాలా టఫ్ జాబ్ ఇది. అండ్ ఇన్ఫ్యాక్ట్ నేను చేయగలుగుతానో లేదో కూడా నాకే నమ్మకం లేదు. బట్ అసలు స్టార్ట్ చేయకుండా గివప్ చేస్తే దాని దరిద్రం ఇంకోటి ఉండదు కదా అని ఐ వాంట్ టు జస్ట్ ట్రై. కనీసం ఒక 1 year అయినా ట్రై చేసి మ్యాక్సిమం నేను అనుకున్నదంతా ఇప్పుడు దాకా కొంచెం లేట్ అయినా కానీ ఆల్మోస్ట్ అనుకున్న టైం లైన్కే అవుతూ వచ్చాయి. బట్ ఎక్సెస్గా మనీ అవ్వడం లేకపోతే మధ్యలో చిన్న బ్రేక్స్ రావడం వల్ల ఐ గాట్ డిసప్పాయింటెడ్. బట్ పనులు అయితే ఎక్కడ ఆగలేదు. ఇది చాలా కష్టమైన పని. సో ఈ 5 yearsలో కనుక ఇది సెట్ చేయగలిగితే ఒక ఫిక్స్డ్ రిజిడ్ ఇన్కమ్ అనేది మనం ఏం చేయకుండా మన చేతికి వచ్చేలాగా ఐ వాజ్ ప్లానింగ్. దాంతోపాటు ఏదైనా ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంటే వీ విల్ బీ సర్వైవ్డ్ ఈజీలీ అని నా ఒపీనియన్. అండ్ దానికోసం ఇదంతా చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇది వర్క్ అవ్వకపోయినా కానీ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ వుడ్ బీ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను చేయాల్సిందంతా ఆల్మోస్ట్ చేసాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 10 lakhs దాకా ఖర్చు పెట్టి మా పొలంలో బోర్ వేయించాను. అండ్ దాని రికవరీ కూడా నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక బోర్ పొలంలో వేయడం వల్ల 1 ఎకరానికి 5 లక్షల వాల్యూ పెరుగుతుంది. మనకు 2 ఎకరాల పైన ఉంది కాబట్టి దాని వాల్యూ అక్కడే రిటర్న్ బ్యాక్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నాకు బోర్ లేనప్పుడు దాని దగ్గర నుంచి నాకు ఎకరానికి ఒక 20,000 మాత్రమే నాకు కౌలు వచ్చేది. ఇప్పుడు 2 పంటలకే కలిపి ఆల్మోస్ట్ 1 లక్ష రూపాయలు తీయగలుగుతున్నాను. సో
నాకు ఇన్వెస్ట్మెంట్ అయితే అయింది కానీ అది ఏమాత్రం వేస్ట్ అవ్వలేదు. అదే నా బ్యాకప్ ప్లాన్. అది వర్కౌట్ అయిపోయింది కాబట్టి నేను ఈ ఎక్స్పెరిమెంట్కి రెడీ అవుతున్నాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ వుడ్ బీ హ్యాపెన్. అండ్ ఇదంతా నేను డాక్యుమెంట్ చేస్తూనే ఉంటాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ వాచ్. సో that's up to now. Meet you in the next document. Bye bye.